హాయ్ అండి, అందరికీ నమస్తే. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ అంటే దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, పెన్షన్లకు సంబంధించి కావచ్చు, చాలా రకాలుగా కొంతమంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొన్ని ఇష్యూస్ అంటే ఇప్పటికే కూడా ప్రభుత్వం పరిష్కారం చేస్తూ ఉంది. రోజు రోజుకు కూడా వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేది చేస్తున్నారు. సో ఏప్రిల్ నుంచి కూడా కొత్త పెన్షన్లకి కూడా అప్లికేషన్స్ స్పీడప్ చేయబోతున్నారు. మరి వాళ్ళకందరికీ కూడా అంటే ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకి అధికార యంత్రానికి కూడా సూత్రప్రాయంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. గతంలో కూడా 200 పింఛన్లని రకరకాల ఇష్యూస్ కొనసాగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ పింఛన్లకు సంబంధించి కొన్ని చోట్ల కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళపైన రకరకాలుగా వాళ్ళు కూడా మీరు అధికార పార్టీ అనో లేదంటే మీరు ప్రతిపక్ష పార్టీ అనో కాబట్టి మీరు ఈ రకంగా విమర్శలు చేసుకుంటున్నారనో, మరి మీ ఊర్లో వాళ్ళకు ఈ విధంగా వాళ్ళ ఫలానా పార్టీ కదా, ఫలానా వాళ్ళకి ఈ విధంగా పింఛన్లు వస్తున్నాయి, మీరు గతంలో అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళకు తొలగించేశారు మీరు దగ్గరుండి, ఇట్లా కొంతమంది కొంచెం ఇట్లా ఈ రకంగా అంటే పార్టీలకి కూడా వాళ్ళు కలుపుకొని ఆ రకంగా వాళ్ళకు ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటివి ఎవరు చేయకుండా పోతే మంచిది. చాలామంది అభిప్రాయం ఏంటంటే దివ్యాంగులు లేదంటే వికలాంగులకు సంబంధించి లేదంటే వాళ్ళకు కూడా ఈ విధంగా పార్టీని రంగును పులిమేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు పలానా పార్టీలో గతంలో ఉన్నారు కాబట్టి మీరు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇవి మీకు పింఛన్లు వస్తున్నాయి, మేము ఆ పార్టీలో లేం కాబట్టి మా పింఛన్లు తీసేస్తున్నారు, మా పింఛన్లు హోల్డ్ చేస్తున్నారు, ఇట్లా రకరకాలుగా ప్రభుత్వం దానివల్లనే ప్రభుత్వాన్ని దృష్టి పెట్టే రకంగా కూడా అంటే విమర్శలు చేసే రకంగా కూడా కొంతమంది చేయడం అనేది కూడా చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణలు. దయచేసి ఎవరు కూడా అలాంటి విషయాలు అంటే ప్రభుత్వం ఎక్కడ కూడా ఆలోచించదు ఆ రకంగా. ఎందుకంటే ప్రభుత్వం అది ఏ ప్రభుత్వమైనా, అంటే ఈ ప్రభుత్వమైనా గతంలో ప్రభుత్వమైనా ప్రభుత్వాలుగా ఉండేవాళ్ళు, అధికారంలో ఉండేవాళ్ళు దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి లేదంటే పెన్షన్దారులకు సంబంధించి మీరు పలానా పార్టీ పలానా రకంగా తీసేస్తున్నామనో లేదంటే అందువల్లనే మీరు ఈసారి పింఛను తెచ్చుకోవడానికి రకరకాలుగా చెప్పుకునే చేసేటువంటి ప్రయత్నం ఏది ఉండదు. కానీ లోకల్గా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఇలాంటివి నడుస్తుంటే, ముఖ్యంగా ఇప్పుడు గ్రామాల్లో పల్లెల్లో ఇలాంటి ప్రాంతాల్లో దీన్ని ఒక అస్త్రంగా మార్చుకుని కొంతమంది ప్రభుత్వాలపైన దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది, గతంలో కూడా జరిగింది. కానీ ఈ విషయాల్లో మాత్రం పార్టీలకు అతీతంగా దయచేసి ఎవరిని కూడా ఇలాంటి విషయాల్ని ఎంకరేజ్ చేయకుండా బాగుంటుంది అభిప్రాయం మాత్రం చాలామంది కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇక దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, ఇట్లా కొత్త పెన్షన్లు ఇవన్నీ కూడా మనం కొన్ని విషయాలు మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. గతంలో 21 రోజుల్లో అంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 21 రోజుల పింఛన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసి నెలలు సంవత్సరాలు కూడా కంటిన్యూ చేసే తర్వాతనే 3 నెలలు 6 నెలలు ఇట్లా రకంగా అంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ దాని తర్వాత ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అందువల్లనే ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇచ్చి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తుంది. ఆ ప్రక్రియను రద్దు చేసిందే గతంలో. సరే అంటే ప్రభుత్వాన్ని పక్కన పెడితే అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు రేపు నెల నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వారికి పింఛన్లు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే ప్రభుత్వం ముందడుగు వేస్తా ఉంది. దీన్ని అందరూ కూడా మనం అంటే గౌరవించాలి. అదేవిధంగానే వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా కూడా ఉండాలి ప్రభుత్వానికి సంబంధించి. మరోవైపు ఈ బస్ పాస్లు ఇవ్వబోతూ అన్నారు. ఇట్లా ఎన్నో రకాలుగా అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరికి కూడా పింఛన్లు అనేది తొలగించలేదు. ఇది అందరూ కూడా గమనించాలి. పింఛన్లలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి మాత్రమే వాటిని పైన ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ నోటీస్ అయితే తప్ప ఎక్కడ దానికి సంబంధించి వేరే రకాల ఉన్నటువంటి ఇష్యూస్ లేవు. సో సరే చూద్దాం, ఎందుకంటే దీనికి సంబంధించిన వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి కొంతమంది రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. మీరు అధికార పార్టీకి సంబంధించి మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు అధికార పార్టీని అన్నట్టు కూడా నాకు ఒకరిద్దరు కూడా కామెంట్స్ పెట్టారు. సో నేను యాజ్ ఎ జర్నలిస్ట్ నేను అటువంటి మేము ఎందుకు అలా పరిస్థితి ఉండదు. బట్ వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళు చెప్పచ్చు. సో నాకు ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే పింఛనుదారులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే దివ్యాంగులకు సంబంధించి ఇలాంటి వారికి అందరికీ కూడా పేదలకు అందరికీ కూడా మంచి జరగాలి, మంచి చేయాలి ఏ ప్రభుత్వం అయినా అనే విషయాలు మాత్రమే మా దృష్టిలో ఉంటుంది, అంతే తప్ప ఇట్లా రకరకాలుగా అట్లా ఉండదు. బట్ చూద్దాం వాళ్ళ అభిప్రాయం కాబట్టి. సో ఓకే, నెక్స్ట్ చూస్తే పింఛన్లకు సంబంధించి మాత్రం అతి త్వరలోనే అందరికీ కూడా మంచి జరిగేటటువంటి ప్రయత్నాలే ప్రభుత్వం చేస్తాను. ఇది మాత్రం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వబోతున్నాను. మనం ఇంకోటి ఏంటంటే అనర్హులైనటువంటి పింఛన్లకు మాత్రం అతి త్వరలోనే వాళ్ళకు కూడా ఉద్వాసన పలికే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సదరన్ సర్టిఫికేట్లు ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ప్రభుత్వం గతంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా
2-3 నెలలు అవన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.